హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీకెండ్ స్పెషల్ గ్రీన్ చికెన్ చూపించబోతున్నానండి. స్పైసీగా చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు కొన్ని, కారానికి తగినట్టుగా 8 నుండి 10 పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, అరకప్పు వరకు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో కారం ఏమీ వేయం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసి అంతా కలిపేసుకొని అరగంట లేదా గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్, 1 గుప్పెడు జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 వేసి ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ ఊరి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ చక్కగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి చికెన్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. రోటీ, చపాతీ, రైస్లోకి కూడా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.